రంగారెడ్డి జిల్లా చేవెళ్ల శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆలూరు స్టేజ్ దగ్గర హైదరాబాద్ బీజాపూర్ నేషనల్ హైవే లారీ బీభత్సం సృష్టించడంతో నలుగురు మృతి చెందారు. మరో 20 మందికి పైగా గాయపడ్డారు. హైవే పక్కన కూరగాయలు అమ్ముతున్న వారిపైకి లారీ దూసుకెళ్లడంతో యాక్సిడెంట్ జరిగింది. మృతుల్లో ఆలూరుకు చెందిన రాములు, ప్రేమ్, సుజాతగా గుర్తించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని చేవెళ్ల హాస్పిటల్కు తరలించారు. లారీ అతివేగంగా ఢీకొనడంతో హైవే పక్కన చెట్టు కుప్పకూలింది. యాక్సిడెంట్ టైంలో సుమారు 50 మంది రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముతున్నట్టు పోలీసులు చెప్పారు. యాక్సిడెంట్లో లారీ క్యాబిన్లో చిక్కుకున్న క్లీనర్ను రక్షించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆలూరు స్టేజ్ దగ్గర హైదరాబాద్ బీజాపూర్ నేషనల్ హైవేపై లారీ బీభత్సం సృష్టించడంతో నలుగురు మృతి చెందారు. మరో 20 మందికి పైగా గాయపడ్డారు. హైవే పక్కన కూరగాయలు అమ్ముతున్న వారిపైకి లారీ దూసుకెళ్లడంతో యాక్సిడెంట్ జరిగింది. మృతుల్లో ఆలూరుకు చెందిన రాములు, ప్రేమ్, సుజాతగా గుర్తించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని చేవెళ్ల హాస్పిటల్కు తరలించారు. లారీ అతివేగంగా ఢీకొనడంతో హైవే పక్కన చెట్టు కుప్పకూలింది. యాక్సిడెంట్ టైంలో సుమారు 50 మంది రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముతున్నట్టు పోలీసులు చెప్పారు. డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, యాక్సిడెంట్ కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలో ఉన్నటువంటి ఆలూరి స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఆలూరి స్టేజ్ వద్ద సాధారణంగా ఆ మూల మడుపు ఉంటుంది. అక్కడ ఫుట్పాత్ మీద రోడ్డు పక్కనే ఆనుకొని కూరగాయలకు సంబంధించిన చిరు వ్యాపారులు వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళపైకి ఒక లారీ అతివేగంగా రావడము, వాళ్ళని ఢీకొట్టిన క్రమంలో దాదాపు ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ 40 నుండి 50 మంది వరకు కూడా వ్యాపారాలు చేసుకుంటూ కూరగాయలు అమ్మేవారితో పాటు అటు కొనేవారు కూడా కొందరు ఉన్నారు. సో ఒక్కసారిగా లారీ వేగంగా వచ్చి వాళ్ళపైకి దూసుకురావడం తోటి ఇప్పుడు మనకు బేసిక్ గా అందుతున్న అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ని బట్టి 3 మృతి చెందారు. మరి కొంతమంది పరిస్థితి కూడా విషమంగా ఉంది. మిగతా గాయపడ్డ వారందరినీ కూడా ఊటావుటిన స్థానికంగా చేవెళ్ల ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం పోలీసు అధికారులు. ఇప్పటికే లారీకి సంబంధించి అది హైదరాబాద్ నుండి వికారాబాద్ వెళ్తున్నట్లుగా పోలీసులు గుర్తించడంతో పాటు అటు లారీకి సంబంధించిన డ్రైవర్ కూడా క్యాబిన్ లోనే చిక్కుకోవడం తోటి అతన్ని బయటకు తీసే ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి. అతని 2 కాళ్ళు మొత్తం కూడా పూర్తిగా ఆ క్యాబిన్ లో ఇరుక్కుపోయిన క్రమంలో ఆ లారీ డ్రైవర్ ని బయటకు తీసే ప్రయత్నాలు ప్రస్తుతం పోలీసులు చేస్తున్నారు. సో ఒక మేజర్ యాక్సిడెంట్ గా, రోడ్ యాక్సిడెంట్ గానే దీన్ని పోలీసులు కూడా పరిగణిస్తున్నారు. ఎందుకంటే దాదాపుగా ఇప్పుడు ఎవరైతే గాయపడ్డారో అందులో కూడా చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. చాలా మంది సీరియస్ గా ఉన్నది వాళ్ళ కండిషన్ అనేది కూడా పోలీసులు చెప్తున్న సిచ్యువేషన్. ఇప్పటికైతే 3 మరణించారు. మరొకరు దాదాపుగా చాలా క్రిటికల్ కండిషన్ లో ఉన్నారు. ఇంకా మిగతా గాయపడ్డ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కూడా చాలా మంది హోప్లెస్ అనేది కూడా కొంతవరకు అధికారుల నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్. సో ప్రస్తుతానికి యాక్సిడెంట్ కి గల కారణాలు ఏంటి? ప్రాథమికంగా మాత్రము అతివేగంగా నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి కారణంగానే ప్రమాదం జరిగినట్లు మాత్రము అధికారులు గుర్తించారు. కానీ లారీ డ్రైవర్ కూడా క్యాబిన్ లోనే చిక్కుకొని ఉన్నాడు. మొత్తం కూడా అతడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. కాబట్టి పూర్తిగా అతన్ని బయటికి తీసిన తర్వాత ఒకవేళ మద్యం మత్తులో ఉన్నాడా లేదా అనేది తెలియాలి అంటే ఖచ్చితంగా ఆ టెస్టులు నిర్వహిస్తారు. కాబట్టి ఆ టెస్టుల్లో ఇటు నిర్లక్ష్యంగా అతివేగంగా డ్రైవ్ చేయడంతో పాటు ఇటు మద్యం మత్తులో వాహనం నడిపాడా లేదా అనేది కూడా తేలాల్సి ఉంది. సో మరి కాసేపట్లోనే మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ని బట్టి ఘటనా స్థలానికి, ఎందుకంటే ఇంకా కూడా అక్కడ ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో గాయపడ్డ వారిని తరలించారు. కొంతమంది లారీ కింద కూడా కొందరు చిక్కుకొని ఉన్నారు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే వీళ్ళందరినీ ఢీకొట్టిన తర్వాత అక్కడే ఒక భారీ వృక్షం ఉంది. ఆ వృక్షాన్ని కూడా లారీ ఢీకొట్టి అక్కడ ఆగిపోయింది అనమాట. సో అక్కడ ఆ వృక్షము లారీ పైన పడడము, లారీ కింద కూడా ఇంకెవరైనా చిక్కుకున్నారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి.
ముందుగా లారీలో ఎవరైతే డ్రైవర్ క్యాబిన్ లో ఉన్నాడో అతన్ని బయటికి తీసే ప్రయత్నంతో పాటు సైమల్టేనియస్ గా లారీ కింద కూడా కొందరు చిక్కునున్నారు అనే అనుమానాలు తెరపై కాబట్టి వాళ్ళని కూడా కింద ఎవరైనా ఉన్నారా లేదా అనేది ప్రస్తుతము అధికారులు పరిశీలిస్తున్నారు. ఆల్రెడీ చీకటి అయిపోయింది కాబట్టి లైట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే చాలా వరకు కూరగాయల వ్యాపారాలు చేసేవారు ఒక్కసారిగా లారీ వాళ్ళపైకి దూసుకురావడంతో కొందరు వ్యక్తులు చిందరవందరగా కూడా అక్కడ పక్కనే ఉన్న చెట్ల పొదల్లో కూడా పడ్డట్లు తెలుస్తుంది. సో ఇంకా క్షతగాత్రులు ఆ చెట్ల మధ్యలో పొదల మధ్యలో ఉన్నారా అనేది కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. సో ప్రస్తుతానికైతే ఆ క్షతగాత్రుల్ని స్థానికంగా ఉన్నటువంటి చేవెళ్ల ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఒకవేళ క్రిటికల్ కండిషన్ గా ఉంది, సీరియస్ కండిషన్ అనుకున్న వారిని ఊటౌటిన హైదరాబాద్ తరలించేందుకు కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. ఇప్పటికైతే 3 చనిపోయారు, ఇంకొకళ్ళు మాత్రము చాలా సీరియస్ కండిషన్, క్రిటికల్ కండిషన్ లో ఉన్నారు. దాంతో పాటు ఇంకొంతమంది కూడా కొంత సీరియస్ గానే ఉన్నారు అనేది అధికారుల నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్. దాంతో పాటు మరి కాసేపట్లోనే ఘటనా స్థలానికి, దాంతో పాటు చేవెళ్ల ఆసుపత్రికి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీలకు సంబంధించిన లీడర్లు కూడా వచ్చే అవకాశం ఉంది అనేది మనకి లోకల్ గా అధికారుల నుండి అందుతున్న ఇన్ఫర్మేషన్. సో ప్రస్తుతానికైతే ఘటనా స్థలంలోనే డ్రైవర్ ని లోపల నుండి క్యాబిన్ నుండి బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో పాటు ఎవరైతే ఇంకా క్షతగాత్రులు ఉన్నారా లేదా లారీ కింద ఇంకెవరైనా చిక్కుకొని ఉన్నారా అనే దాంట్లో మాత్రం ఇంకా సెర్చ్ అనేది కొనసాగుతుంది. సో ఒక మేజర్ రోడ్ యాక్సిడెంట్ ఇటీవల కాలంలో దీన్ని పరిగణించవచ్చు. ఎందుకంటే 40 నుండి 50 మంది పైకి ఒక లారీ అతివేగంగా దూసుకురావడం అనేది ఇటీవల కాలంలో జరిగిన యాక్సిడెంట్స్ లో ఇది ఒక మేజర్ యాక్సిడెంట్స్ గానే అధికారులు చెప్తున్నారు. ఇక లారీ డ్రైవర్ సంబంధించి కండిషన్ ఏంటి అనేది మాత్రము అతన్ని క్యాబిన్ నుండి బయటకు తీసుకొచ్చిన తర్వాత అధికారులు టెస్టులు నిర్వహిస్తే నిజంగానే మద్యం మత్తులో ఉండి వాహనం నడిపినందుకే ఈ ప్రమాదం జరిగిందా లేకపోతే ఏంటి రీజన్ అనే దానిపైన ఒక క్లారిటీ మరి కాసేపట్లో వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఏటూరు నగరం ఎన్కౌంటర్ మృతులకు పోస్టుమార్టం పూర్తయింది. ములుగు హాస్పిటల్లో మృతదేహాలకు పోస్టుమార్టం చేశారు. ఎన్కౌంటర్ పై పౌర హక్కుల సంఘం దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. బూటకపు ఎన్కౌంటర్ చేశారని పౌర హక్కుల సంఘం తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఎన్హెచ్ఆర్సీ రూల్స్ కు విరుద్ధంగా పోలీసుల తీరుందన్నారు. వాదనలు విన్న హైకోర్టు డెడ్ బాడీలను రేపటి వరకు భద్రపరచాలని ఆదేశించింది. ములుగు జిల్లా ఎన్కౌంటర్లో చనిపోయిన 7 మావోయిస్టుల డెడ్ బాడీలకు పోస్ట్ మార్టం పూర్తయింది. ములుగు జిల్లా హాస్పిటల్లో కేయూ మెడికల్ కాలేజ్ వైద్య నిపుణుల ఆధ్వర్యంలో పోస్ట్ మార్టం చేశారు. ములుగు జిల్లా దట్టమైన అడవిలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు దళ సభ్యులు కుర్సం మంగు, మల్లయ్య, కిషోర్, కామేష్ సహా ముస్సాకి దేవల్, ముస్సాకి జమున, జైసింగ్ చనిపోయారు. ఎన్కౌంటర్ మృతుల్లో నర్సంపేట ఏరియా దళ కమాండర్తో భద్రు అలియాస్ పాపన్న ఉన్నారు. ఏటూరు నాగారం ఎన్కౌంటర్ పై పౌర హక్కుల సంఘం దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. పోలీసులు బూటకపు ఎన్కౌంటర్ చేశారని పౌర హక్కుల సంఘం తరపున న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు. భోజనంలో మత్తు పదార్థాలు కలిపి మావోయిస్టులను కస్టడీలోకి తీసుకుని చిత్రహింసలతో కాల్చి చంపారని కోర్టుకు విన్నవించారు. ఎన్కౌంటర్ ఘటనలో మావోయిస్టుల డెడ్ బాడీలపై తీవ్ర గాయాలున్నాయన్న న్యాయవాది కుటుంబ సభ్యులకు చూపించకుండా పోస్ట్ మార్టం కోసం తరలించారని కోర్టుకు చెప్పారు. ఎన్హెచ్ఆర్సీ నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించారని పౌర హక్కుల సంఘం తరపున వాదనలు వినిపించారు. ఫారెస్ట్ ఏరియాలో పోలీసుల భద్రత దృష్ట్యా మావోయిస్టుల డెడ్ బాడీలను ములుగు హాస్పిటల్కు తరలించినట్లు ప్రభుత్వం తరపున న్యాయవాది కోర్టుకు విన్నవించారు. కేయూ మెడికల్ కాలేజ్ వైద్య నిపుణుల ఆధ్వర్యంలో పోస్ట్ మార్టం చేశారని, ప్రక్రియను అంతా వీడియో తీశారని చెప్పారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు మావోయిస్టుల డెడ్ బాడీలను రేపటి వరకు భద్రపరచాలని పోలీసులు ఆదేశించారు. మృతదేహాలను మావోయిస్టుల కుటుంబ సభ్యులు, బంధువులకు చూపించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పౌర హక్కుల సంఘం పిటిషన్పై తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది హైకోర్టు. మరోవైపు ఎన్కౌంటర్తో ములుగు జిల్లాలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ఆ ఇంటి దగ్గర ఉండాలి ఒక కాన్సెప్ట్లో ఈరోజు ఇప్పుడు 13 నిమిషాలకు రేపు తగ్గించి సగటున 10 నిమిషాలలో అంబులెన్స్ రెస్పాన్స్ రావాలి, మనం కనిపించాలి. మళ్ళీ దీనికి అనుగుణంగా రహదారులు పెరిగిపోయినాయి, పెద్ద పెద్ద రహదారులు అయిపోయినాయి, ప్రమాదాలు, యాక్సిడెంట్లు. ఆ బ్లాక్ స్పాట్ అంటే తరచుగా యాక్సిడెంట్లు జరిగే స్థలం, ఆ ఏరియా, అది బ్లాక్ స్పాట్ అంటాం మనం. ఆ బ్లాక్ స్పాట్ని ఐడెంటిఫై చేసి
అక్కడ అంబులెన్స్ని ఏర్పాటు చేయాలనేది ఒక ఆలోచన. దానికి అనుగుణంగా కనీసం యావరేజ్ సగటున ప్రతి 30 కిలోమీటర్లకు ఒక ట్రామా సెంటర్, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్. ప్రమాదం జరిగితే ఆ గోల్డెన్ అవర్ అంటాం మనం. గోల్డెన్ అవర్ చాలా ముఖ్యమైనది. అంబులెన్స్ 10 నిమిషాలలో చేరాలి, ట్రీట్మెంట్ మొదలు కావాలి. 1 అవర్లో హాస్పిటల్లో కంఫర్ట్గా ఒక లెవెల్కు ట్రీట్మెంట్ అందాలనే ఉద్దేశం. ఆ గోల్డెన్ అవర్ని మనం కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో అంబులెన్స్లే కానీ, ట్రామా సెంటర్సే కానీ ఇది ఒక పాలసీ నిర్ణయంగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది, అది ఇంప్లిమెంట్ చేస్తుంది. అదే రకంగా మెడికల్ ఎడ్యుకేషన్లో 8 మెడికల్ కాలేజ్, 8 మెడికల్ కాలేజీలు కూడా ఎన్ఎంసి నామ్స్ ఎంత కొత్త నామ్స్ ఎంత టైట్ ఉన్నా, ఎంత స్ట్రిక్ట్ ఉన్నా ఈరోజు విజయవంతంగా 8 మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది. దానికి తోడు తెలంగాణ నర్సులంటే వారి సేవలను ప్రపంచం గుర్తిస్తున్నది. ఓ జపాన్, ఓ జర్మనీ, ఓ ఆస్ట్రేలియా, ఒక కెనడా ఇలాంటి దేశాలలో తెలంగాణ నర్సింగ్ ప్రొఫెషన్ ఉన్న వారికి ఎక్కువ గౌరవము, డిమాండ్ ఉంది. ఇంకా ప్రతి నియోజకవర్గంలో, జిల్లాలో నర్సింగ్ మరియు పారామెడికల్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేయాలి. పారామెడికల్ కాలేజీలు అంటే 33 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈరోజు ముఖ్యమంత్రి గారు 28 పారామెడికల్ కాలేజీని ప్రారంభించారు, 17 నర్సింగ్ కాలేజీని ప్రారంభించారు. సుమారు 400 పైచిలకు కోట్ల రూపాయలతోటి. నర్సింగ్ అనేది చాలా ముఖ్యమైన ప్రొఫెషన్. మన గ్రామీణ ప్రాంతాలలో, పర్టికులర్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్లలో అమ్మాయిలకు నర్సింగ్ చదవాలనే ఒక తపన బాగా ఉంటుంది. వారి యొక్క తపనని, ఆకాంక్షని మనం గౌరవించాలి. ఆ నర్సింగ్ కాలేజీని ఏర్పాటు చేయాలి. రాబోయే కాలంలో కూడా ప్రతి నియోజకవర్గంలో ఏ రకమైతే ఒక డిగ్రీ కాలేజ్ ఉంటుందో ఆ దిశగా నర్సింగ్ కాలేజ్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం యోచిస్తున్నది. ఇక మనందరికీ తెలిసిన విషయం, గత 20-25 సంవత్సరాల నుంచి మాకు కొత్త ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కావాలని చెప్పి ఈ మధ్యలో మీ పేపర్లు కూడా చదివి ఉండొచ్చు. ముఖ్యమంత్రి గారు దాని మీద సమీక్షించి ఓ నిర్ణయం తీసుకున్నారు, జీవో ఇష్యూ అయింది. రాబోయే ఓ పక్షం రోజుల్లో లేదా 11 రోజుల లోపల కొత్త ఉస్మానియా జనరల్ హాస్పిటల్కు శంకుస్థాపన చేయబోతున్నాం. పూర్తి వ్యయము సుమారు 2,000 కోట్ల రూపాయలు. మోర్ దెన్ 2,000 బెడ్స్, ఆల్ మోడర్న్ ఎక్విప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. దీంతో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ మొన్న ఈ మధ్యలో మీ అందరూ తెలిసిన విషయమే, జూనియర్ డాక్టర్స్ మాకు నోటీస్ ఇచ్చారు, స్ట్రైక్ పోయిండ్రు. మాకు గత 20 ఏళ్ళ నుంచి మాకు హాస్టల్ సౌకర్యాలు లేవు, సరిపోతలేదు. మా గాంధీ కళాశాల మెడికల్ కళాశాలని కానీ, ఉస్మానియా మెడికల్ కళాశాలని కానీ మాకు సరిపోతలేదు కనుక మాకు కొత్త బిల్డింగ్స్ కావాలి. 2 రోజుల్లో నిర్ణయం తీసుకొని సుమారు 200 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అది కూడా మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇకపోతే ఎన్సిడి క్లినిక్స్, నాన్ కమ్యూనికబుల్ డిజీజెస్, జనరల్గా సామాన్య ప్రజానికానికి, కుటుంబాలకు హెల్త్ పైన ఎక్కువ అవగాహన ఉండదు. ప్రత్యేకంగా ఎన్సిడి అంటే ఒక క్యాన్సర్, డయాబెటీస్, హైపర్ టెన్షన్ లేదా హార్ట్ అటాక్. ప్రత్యేకంగా ఎన్సిడి క్లినిక్స్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసి
స్క్రీనింగ్ అనేది చాలా ముఖ్యం. డయాబెటీస్కు టెస్టింగ్ చాలా ఇంపార్టెంట్, క్యాన్సర్కు స్క్రీనింగ్ చాలా ఇంపార్టెంట్. క్యాన్సర్ మొబైల్ స్క్రీనింగ్ వెహికల్స్ తీసుకురాబోతున్నాం పెద్ద ఎత్తున. ప్రతి జిల్లాకు ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ వెహికల్ ఉండాలి. దానికి అనుగుణంగా 4 క్యాన్సర్ సెంటర్స్ విత్ లీనియర్ యాక్సిలేటర్స్, బంకర్స్. అంటే కాన్సెప్ట్ ఏంటి అంటే 90% ట్రీట్మెంట్ ఆ జిల్లాలో జరగాలి. సూపర్ స్పెషాలిటీ అవసరం ఉంటే నగరానికి రావాలి, లేదా 90% ట్రీట్మెంట్ జిల్లాలో జరగాలని ఒక ఆలోచన. ఇకపోతే మనకు సబ్ సెంటర్స్ కానీ, ప్రైమరీ హెల్త్ సెంటర్సే కానీ, సిఎస్సిలే కానీ, ఏరియా హాస్పిటల్సే కానీ, ఒక సబ్ సెంటర్కు ప్రైమరీ హెల్త్ సెంటర్కు యావరేజ్గా ఎంత డిస్టెన్స్ ఉంటుంది? ముఖ్యంగా గిరిజన ప్రాంతాలలో టైం ఎక్కువ తీసుకుంటుంది. ఎన్ని సబ్ సెంటర్లు అవసరం ఇంకా అనేది ఒక అంశము. మనకు కనీసము సబ్ సెంటర్లు 300 పైచిలకు సబ్ సెంటర్. ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో మెడికల్ కాలేజీ స్థలాన్ని పరిశీలించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. పాత కలెక్టర్ కార్యాలయం దగ్గర తాత్కాలికంగా 7 ఎకరాల్లో కాలేజీ ఏర్పాటు చేశామని, ఆ స్థలం సరిపోకపోవడంతో రఘునాథపాలెంకు కాలేజీ షిఫ్ట్ చేశామని తెలిపారు మంత్రి. ఈ నెల 7న రఘునాథపాలెంలో వైద్యారోగ్య మంత్రి చేతుల మీదుగా కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని చెప్పారు. ఈ ప్రభుత్వంలో మొదటి సంవత్సరంలోనే నేను వచ్చే రోజు 13,075 ఉంది. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఇంపోర్ట్ ట్యాక్స్ ఇంపోజ్ చేసి 19,144 చేశాం. ఈరోజు 20,413 రూపాయలు. ఈ సౌత్ రాష్ట్రాలైనటువంటి కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రాష్ట్రాల్లోనే ఈ పంట ఉంది. మనం గతంలో ఈ ఒక్క జిల్లానే ఉండేది, ఖమ్మం జిల్లా. నేను అన్ని జిల్లాలకి పర్మిషన్ తీసుకొచ్చి ఇప్పుడు అన్ని జిల్లాల్లో చేపిస్తున్నాం. అన్ని జిల్లాల్లో కూడా ఆయిల్ ఫెడ్ ఉంది. ఈ పంటని ప్రమోట్ చేయాలని చెప్పి నా జీవిత లక్ష్యం ఖమ్మం జిల్లా 10 నియోజకవర్గాలకి గోదావరి జలాలు తీసుకురావటం, జాతీయ రహదారులు నేను అనుకున్నవన్నీ పూర్తి చేయగలగటం, తర్వాత ప్రతి రైతు ఇంట్లో సిరులు నింపాలంటే ఆయిల్ ఫామ్ వ్యవసాయాన్ని కొనసాగించడం. మంది మెయిన్ హాస్పిటల్, దాంట్లో బెడ్స్ శాంక్షన్ ఎక్కువ ఉన్నాయి కానీ దానికి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ స్టాఫ్ కానీ మనకు రాలేదు గత 5-6 సంవత్సరాలుగా. మెడికల్ కాలేజీకి ఇంకా ఏం శాంక్షన్స్ కావాలి, కాంపౌండ్ వాళ్ళు కావాలని, బాయ్స్ హాస్టల్ కావాలని, లేకపోతే మనకి కూడా సీట్లు 150 చేస్తే బాగుంటుందని చెప్పి కలెక్టర్ గారి యొక్క ఆలోచన. ఈరోజే మంత్రి గారికి పంపించి ఆయన వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ తోటి రివ్యూ చేసుకొని 7వ తారీఖు లోపల 7వ తారీఖున మాకు కావాల్సినటువంటి అవసరాలు తీర్చేటట్టుగా మీరు పకడ్బందీగా ఈ సమావేశానికి, ఈ కార్యక్రమానికి రావాలని చెప్పి రిక్వెస్ట్ చేశాను. కాబట్టి ఈ కాలేజీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కాలేజీల కంటే ఒక ఆదర్శవంతమైన కాలేజీగా తీర్చిదిద్దాలనేది. పోలీసు ఉద్యోగం చేయాలన్న ఆశతో కష్టపడి చదివి డిపార్ట్మెంట్లో చేరాడు. ఏజెన్సీ ఏరియాలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో ఎస్ఐగా సమర్థవంతంగా విధులు నిర్వహించాడు. కారణాలేవో గాని ఆత్మరక్షణకు ఉపయోగించాల్సిన సర్వీస్ రివాల్వర్తో ఆత్మహత్య చేసుకున్నాడు. ములుగు జిల్లా వాజేడు ఎస్ఐగా పనిచేస్తున్న హరీష్ ఓ రిసార్ట్లో సూసైడ్ చేసుకోవడంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తిగత కారణాలే ఈ యువ ఆఫీసర్ ఆత్మహత్యకు కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ములుగు వాజేడు ఎస్ఐ హరీష్ తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పూసూరు సమీపంలోని ఫెరిడో రిసార్ట్స్ లో రూమ్ నెంబర్ 107లో ఈ ఘటన జరిగింది. నిన్న మావోయిస్టుల ఎన్కౌంటర్ విధుల్లో ఉన్న హరీష్ సాయంత్రం డ్యూటీ అయిపోయాక పూసూరు సమీపంలోని ఫెరిడో రిసార్ట్స్ కు వెళ్లాడు. అక్కడ ఏం జరిగిందో తెలియదు. తెల్లవారేసరికి విగత జీవిగా పడి ఉన్నాడు. ఎస్ఐతో పాటు ఆ గదిలో ఉన్న ఓ యువతి అరుపులు విన్న రిసార్ట్ సిబ్బంది అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గొరికొత్తపల్లి మండలం వెంకటేశ్వర్లుపల్లి గ్రామానికి చెందిన హరీష్ చిన్నప్పటి నుంచి యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగం చేయాలని ఆశపడ్డాడు. ఎంతో కష్టపడి అనుకున్నది సాధించి 2020లో ఎస్ఐగా సర్వీస్ మొదలుపెట్టాడు. ప్రస్తుతం ములుగు జిల్లాలో వాజేడు ఎస్ఐగా విధులు నిర్వహిస్తుండగా ఊహించని రీతిలో సూసైడ్ చేసుకున్నాడు. ఎస్ఐ ఆత్మహత్యపై విచారణ చేస్తున్నారు అధికారులు. వ్యక్తిగత విషయాలే కారణమని ప్రాథమిక విచారణలో నిర్ధారించారు. ప్రత్యేక విచారణ అధికారిని నియమించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, ఇన్వెస్టిగేషన్ తర్వాత పూర్తి వివరాలు చెప్తామన్నారు జిల్లా ఎస్పీ శబరీష్. హరీష్ ఎస్ఐ 2020 బ్యాచ్కి సంబంధించిన అతను. సో ఆయన చనిపోవడం జరిగింది. ఈ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో ప్రకారంగా చూస్తే తన వ్యక్తిగత పర్సనల్ రీజన్స్లో సూసైడ్ చేసుకోరని తెలుస్తుంది. ఆయన వీఆర్ డీప్లీ ఇన్వెస్టిగేటింగ్ టు ద మ్యాటర్. ఎందుకు జరిగింది ఏంటి అనేది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఫర్దర్ డీటెయిల్స్ మీకు చెప్తాను. ఎస్ఐ మరణంపై జిల్లాలో తీవ్ర చర్చ జరుగుతుంది. ఆత్మహత్య చేసుకున్న గదిలో ఎస్ఐతో పాటు ఆ గదిలో ఉన్నదెవరు, ఆత్మహత్యకు కారణాలేంటని చర్చించుకుంటున్నారు జనం. రంగారెడ్డి జిల్లా హయత్నగర్ పిఎస్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న నాగమణి హత్యకు గురయ్యారు. కారుతో ఢీకొట్టి కత్తులతో దాడి చేసి హతమార్చారు. ఆమె తమ్ముడు పరమేశే నాగమణిని హత్య చేశారని ఆరోపించారు కుటుంబీకులు. కులాంతర వివాహం, ఆస్తి వివాదాలే కారణమని చెబుతున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో కానిస్టేబుల్ నాగమణి హత్య కలకలం రేపింది. ఇబ్రహీంపట్నం రాయపూల్ దగ్గర కానిస్టేబుల్ నాగమణిని కారుతో ఢీకొట్టి హత్య చేశారు. తమ్ముడు పరమేశే ఆమెను చంపినట్టు తెలుస్తోంది. బైక్పై వెళ్తున్న నాగమణిని ముందు కారుతో ఢీకొట్టి ఆ తర్వాత కత్తితో దాడి చేయడంతో నాగమణి స్పాట్లోనే చనిపోయింది. ఇబ్రహీంపట్నం మండలం మన్నెగూడకు చెందిన నాగమణి హయత్నగర్ పిఎస్లో కానిస్టేబుల్గా డ్యూటీ చేస్తోంది. కులాంతర వివాహం, ఆస్తి కోసమే నాగమణిని చంపినట్టు తెలుస్తోంది. నాగమణి తల్లిదండ్రులు అనారోగ్యంతో కొంతకాలం క్రితం చనిపోయారు. ఒక అక్క, తమ్ముడు పరమేశ్ ఉన్నారు. నాగమణికి 6 ఏళ్ల క్రితం వివాహమైంది. అయితే భర్తతో ఆమె దూరంగా ఉంటుంది. నెల రోజుల క్రితం తన చిన్ననాటి స్నేహితుడు శ్రీకాంత్ను కులాంతర వివాహం చేసుకుంది. శ్రీకాంత్ను పెళ్లి చేసుకోవడంతో పాటు నాగమణికి తల్లిదండ్రులు రాసిచ్చిన ఎకరం భూమి కోసం ఆమె తమ్ముడు పరమేశ్ ఆమెను హత్య చేసినట్టు అనుమానిస్తున్నారు. శ్రీకాంత్ను పెళ్లి చేసుకున్నాక నాగమణి పేరు మీదున్న ఎకరం భూమిని తనపై పరమేశ్ సేల్ డీడ్ చేసుకున్నట్టు సమాచారం. భవిష్యత్తులో ఆ భూమిపై ఎలాంటి హక్కు ఉండదని బాండ్ పేపర్ రాసియాలని నాగమణిపై ఒత్తిడి చేసినట్టు తెలుస్తోంది. అందుకు ఒప్పుకోకపోవడంతో కక్ష పెంచుకుని కారుతో ఢీకొట్టి కత్తితో పొడిచినట్టు అనుమానిస్తున్నారు పోలీసులు. కానిస్టేబుల్ నాగమణి హత్యపై ఆమె భర్త, ఇతర కుటుంబ సభ్యులు ఇబ్రహీంపట్నంలో ఆందోళనకు దిగారు. పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేశారు. నాగమణిని ఆమె సొంత తమ్ముడే హత్య చేయించాడని ఆరోపిస్తున్నాడు భర్త శ్రీకాంత్. మ్యారేజ్ అయినప్పుడు ఇక్కడ వచ్చి కేసు పెట్టిపోయినాం మేము. వాళ్ళు పిలిపించి మాట్లాడిపించారు కానీ వాళ్ళు కోపంగానే వెళ్ళిపోయారు. ఇది చేస్తాం యాదగిరిగుట్ట దగ్గర. అయిన రోజు ఈవినింగ్ నైట్ వచ్చి ఇక్కడ కేసు పెట్టిపోయినాం. తెల్లారు పిలిపించి మాట్లాడిన తర్వాత సార్కి పిలిపించి మాట్లాడితే జర ఇండ్లే అప్పటికైనా సంపుతాము, అది చేస్తాం ఇది చేస్తాం, నేను ఊర్లో బతకని ఏడ కనిపించిన సంపుతామని మాట్లాడి పోలీస్ స్టేషన్కి పోతాను. పొద్దుగాలనే పోయి 2 గంటలకు పోయిన అర్ధ గంటలోనే ఆడ చంపేసిందండి. మా ఆయన పోయేసరికల్లనే తల్లాడుతుంది అంటున్నాడు. వాళ్ళ తమ్ముడే 8 ఏళ్ళ నుంచి చూడలేదన్న వాళ్ళు మామడితే పెట్టిండు అన్ని. వాళ్ళు ఇప్పుడు వచ్చి దేనికోసమో రోజు ఇట్లకెచ్చే పోతుందని కనిపెట్టి చంపేసిందన్న. నాగమణి హత్యపై విచారణ చేస్తున్నామన్నారు పోలీసులు. నాగమణి సోదరుడు పరమేశ్ పాత్రపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. విచారణ పూర్తయ్యాక నిందితులను అరెస్టు చేస్తామని చెప్పారు. మాకు 8:50 టైంలో 8:50 మార్నింగ్ అవర్స్లో మనకు సమాచారం వచ్చింది. ఇమీడియట్గా మా ఎస్ఐ మేము స్పాట్కు రీచ్ అయినాక వెరిఫై చేస్తే ఈ నాగమణి అని కానిస్టేబుల్ హయత్నగర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తుంది. ఆమె 2020 బ్యాచ్ కానిస్టేబుల్. రీసెంట్గా ఆమెకు లవ్ మ్యారేజ్ చేసుకుంది 10వ తారీఖు, నవంబర్ 10వ తారీఖు. దాని విషయంలో మ్యారేజ్ చేసుకున్నాక ఇక్కడికి వాళ్ళ పేరెంట్స్ని వీళ్ళ పేరెంట్స్ని అందరిని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించడం. వాళ్ళే వచ్చిర్రు, వస్తే వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించినాం. తర్వాత ఈరోజు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని ప్రకారం మేము ఎంక్వైరీ చేస్తున్నాం. వాళ్ళ బ్రదర్ పాత్ర ఏమన్నా ఉండొచ్చు అనే యాంగిల్లో మేము ఎంక్వైరీ చేస్తున్నాం. నాగమణి హత్య కేసు నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠిన శిక్ష పడేలా చూడాలంటున్నారు నాగమణి కుటుంబీకులు.
కరీంనగర్ జిల్లాలో కొద్ది రోజులుగా చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. వాతావరణంలో మార్పు రావడంతో చాలా మంది జలుబు, దగ్గు, జ్వరం, శ్వాస సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారు. మరో 2 నెలల పాటు చలి తీవ్రత పెరిగే అవకాశం ఉండడంతో జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు డాక్టర్లు. కరీంనగర్ జిల్లాలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు 10 నుంచి 12 డిగ్రీల కనిష్ట స్థాయిలో రికార్డ్ అవుతున్నాయి. దీంతో జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఎక్కువగా అనారోగ్యానికి గురవుతున్నారు. కొందరు జలుబు, దగ్గుతో హాస్పిటళ్లలో చేరుతున్నారు. మరికొందరు శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. చర్మం పొడిబారి పగుళ్లు ఏర్పడడం, విటమిన్ లోపాలతో బాధపడుతున్న పేషెంట్ల సంఖ్య పెరుగుతోందంటున్నారు డాక్టర్లు. శీతాకాలంలో జీర్ణ వ్యవస్థ పనితీరు మందగించడమే కాకుండా ఊపిరితిత్తుల సమస్యలు వస్తుంటాయని చెబుతున్నారు. చాలా మంది చిన్నపిల్లలు చలితో రకరకాల వైరల్ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్నారన్నారు డాక్టర్లు. బాగా చల్లగా చలితోటే జ్వరం, చలితోటే బాగా జ్వరం వచ్చింది. పెద్దోళ్ళకి ఇంట్లో అందరికీ జ్వరాలే. ఇంటికాడ షెటర్లు వేసుకొని దుప్పట్లు కప్పుకొని ఉన్నాను. దగ్గు చలితోనే వాతావరణం కూల్ ఉండు, ఇట్లా స్వెటర్ వేసుకోడు. ఇంటికాడ ఉంటే చెప్తే వినడు, స్వెటర్ వేసుకోడు. ఇప్పుడు ఈ ఫీవర్ వచ్చేట్లా అట్లా కంప్లీట్గా ఉన్నాడు. వాళ్లకు స్వెటర్ వేయాలి అని ఉంటుంది, బెడ్షీట్ కంప్లీట్గా కప్పుతాం. కరీంనగర్తో పాటు జిల్లాలోని పలు ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య కొద్ది రోజులుగా పెరుగుతోంది. పిల్లలు, వృద్ధులతో పాటు మహిళలు కూడా ఆసుపత్రుల్లో చేరుతున్నారు. చాలా మంది దగ్గు, జ్వరంతో పాటు ఒళ్ళు నొప్పులు, గొంతు నొప్పితో బాధపడుతున్నామని చెప్తున్నారు. ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉందంటున్నారు. గొంతులో శ్వాస అత్తలేదు, మాట సరిగా అచ్చలేదు, మంట పోతుందంతా. అదే జ్వరాలు వస్తేనే కదా నాకు జ్వరం. చలి పెరిగింది, చలితోనే కొంచెం అసలు జ్వరం లెక్క వచ్చి కొంచెం రక్త కణాలు పడిపోయి ఇలా చాలా బాగుంది. ఇంట్లో అందరూ జ్వరాలే, స్వెటర్లు వేసుకుంటారు. ఇంట్లోనే ఉంటాం, మేము బయటికి వెళ్ళాము, ఎక్కువ వెళ్ళాం. ఇమ్యూనిటీ తక్కువగా ఉండేవాళ్ళు చలికాలంలో తొందరగా జబ్బుల బారిన పడే ప్రమాదం ఉందంటున్నారు డాక్టర్లు. ఆస్తమా లాంటి సమస్యలున్న వారికి ఊపిరితిత్తుల్లో సమస్యలు తలెత్తి న్యూమోనియా వ్యాపించే అవకాశం ఉందని చెప్పారు. చలికాలంలో మలేరియా లాంటి జ్వరాలు వచ్చే అవకాశం ఉన్నందున ఇంట్లో దోమతెరలు, మస్కిటో రిఫ్లెంట్ లాంటివి వాడాలని సూచిస్తున్నారు. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు రావడం తగ్గించాలని, వేడి ఆహార పదార్థాలు తినాలని, ఎక్కువగా మంచినీరు తాగాలంటున్నారు డాక్టర్లు. వ్యాయామం, నడక వంటివి దినచర్యలో భాగం చేసుకోవడం, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉన్నప్పుడు ఆవిరి పట్టడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు డాక్టర్లు. రాకుండా అంటే ఇప్పుడు మస్కిటో బోర్న్ డిసీజ్ అంటే ఇప్పుడు మలేరియా అలాంటి రాకుండా ఉండాలంటే మస్కిటో రిపెల్లెంట్స్ అలాంటివి వాడటం, నెట్స్ యూజ్ చేయటం, అలా జాగ్రత్తలు తీసుకుంటే అది రూరల్ పీపుల్లో ఎక్కువ ఉంటాయి. వ్యాజిలిన్స్ కానీ ఇలాంటి స్కిన్ క్రాక్స్ అలాంటి స్కిన్ డ్రై కాకుండా, పొడి కాకుండా చూసుకుంటే స్కిన్ డిసీజెస్ నుంచి కూడా మనం బయటపడవచ్చు. ఇక ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. వీటికి తోడు ఈదురుగాలులు వీస్తున్నాయి. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు డాక్టర్స్. అజాగ్రత్తలతో వచ్చే శ్వాసకోశ ఇబ్బందులు కొన్నిసార్లు ప్రాణాలు తీస్తాయని హెచ్చరిస్తున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలోని కంకాలమ్మ గుట్టపై కేతేశ్వర కంకాలమ్మ అమ్మవారి జాతర ఘనంగా జరుగుతుంది. దేశంలోనే ఏకైక కేతేశ్వర దేవాలయం కావడంతో పలు రాష్ట్రాల నుంచి భక్తులు ఈ జాతరకు తరలి వస్తున్నారు. ఆలయ చైర్మన్ కనకయ్య ఆధ్వర్యంలో జాతరకు ఏర్పాట్లు చేశారు. 20 ఏళ్లుగా ఇక్కడ వైభవంగా జాతర నిర్వహిస్తున్నారు. మేదరి కులస్తుల ఆరాధ్య దైవంగా కూడా ఈ ఆలయానికి ప్రత్యేకత ఉంది. ఇక ఇవాల్టితో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి. వరంగల్ మహానగరాన్ని క్లీన్ సిటీగా మార్చాలన్న అధికారులు, ప్రజాప్రతినిధుల మాటలు నీటి మీద రాతలుగా మారాయి. చెత్త శుద్ధీకరణకు ప్రభుత్వం డంపింగ్ యార్డ్లో బయోమైనింగ్ ప్రాజెక్టు చేపట్టినా చెత్త శుద్ధి జరగడం లేదు. నగరం నలుమూలల నుంచి వాహనాల ద్వారా తీసుకొచ్చి డంపింగ్ యార్డ్లో పోస్తున్న చెత్త గుట్టలను తలపిస్తున్నాయి. మరోవైపు భూమి కొరతతో మరో డంపింగ్ యార్డ్ ఏర్పాటు ప్లాన్ లక్ష్యం నెరవేరడం లేదు. దీంతో చెత్తా చెదారం నుంచి వస్తున్న దుర్వాసనతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 66 డివిజన్లలో దాదాపు 2.5 లక్షల గృహాలున్నాయి. సుమారు 11 లక్షల జనాభా నివసిస్తున్నారు. ఖాజీపేట, వరంగల్, హన్మకొండలోని ట్రై సిటీ నుంచి నిత్యం 5 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పోగవుతుంది. చెత్తను డంపింగ్ చేయటం కోసం నగర శివారులోని రాంపూర్ వద్ద మడికొండలో 35 ఎకరాల స్థలం కేటాయించారు. నగరంలోని డివిజన్లలో సేకరించిన చెత్తను అక్కడకు తరలిస్తున్నారు.
డంపింగ్ యార్డ్లో వ్యర్థాలను శుద్ధి చేయడం కోసం స్మార్ట్ సిటీ కింద 37 కోట్లతో బయో మైనింగ్ చేపట్టారు. ఈ యంత్రాల ద్వారా 3 లక్షల టన్నుల వ్యర్థాలు శుద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టారు. ఆ ప్రక్రియ 3 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. ఓవైపు డంపింగ్ యార్డ్ నిండిపోగా కొత్తగా జమవుతున్న చెత్తను వేసేందుకు స్థలం సరిపోవడం లేదని ప్రభుత్వంకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నివేదిక అందజేశారు. ఈ నేపథ్యంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వరంగల్కు వచ్చిన సందర్భంలో అధికారులతో రివ్యూ నిర్వహించారు. అందులో డంపింగ్ యార్డ్ సమస్యను ప్రస్తావించి ప్రత్యామ్నాయంగా మరో 2 చోట్ల డంపింగ్ యార్డ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. అధికారులు కరీంనగర్ హనుమకొండ రూట్లో 1, వరంగల్ ఖమ్మం రూట్లో మరో డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు కసరత్తు చేశారు. ఖమ్మం రూట్లో మామునూరు ఎయిర్పోర్టు పునరుద్ధరణకు అడుగులు పడుతుండటంతో అక్కడి భూముల రేట్లు కోట్లకు పడగలెత్తాయి. దాంతో డంపింగ్ యార్డుకు అనుకూలమైన స్థలం దొరకకపోవడంతో కొత్త డంపింగ్ యార్డు ఏర్పాటు సమస్యగా మారింది. NH-163 సమీపంలో దేవన్నపేట కోమటిపల్లి మధ్యలో ఉన్న గవ్వం చెరువును పూర్తిగా చెత్తతో నింపేశారు. డంపింగ్ యార్డులుగా మార్చేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటువైపుగా నడుచుకుంటూ వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్ మహానగర పాలక సంస్థ ఒక ప్రణాళిక వేసి ఆ ప్రణాళిక ప్రకారంగా దానికి చైనా వాళ్ళగా పెద్ద వాల్ కట్టాలా, లేదా ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేసి ఊరు బయట ఎక్కడైనా పెట్టాలా? ఇవన్నీ ఏం చేయకుండా అందులోనే గెలికి అందులోనే పులికి తగలబెట్టించేయని చేయడం మూలాన ఇప్పుడు ఢిల్లీలో వాతావరణ కాలుష్యమైనట్టు మొత్తం వరంగల్ నగరానికే వాతావరణ కాలుష్యం అయ్యేటట్టుంది. సో అందులోనే గ్యాస్ ఫామ్ అయితే ఆ కెమికల్ మంటలు రేపు దాని కెమికల్ రియాక్షన్స్ ప్రజల మీద ఎంత భారం పడుతుంది? చెత్తను డంపింగ్ యార్డుకు తరలించకుండా నగరంలోనే కుప్పగా పోసి వదిలేస్తున్నారని అంటున్నారు స్థానికులు. సాయంత్రమైందంటే చాలు ఆ చెత్తకు నిప్పు పెడుతున్నారు. జనాలు ఇబ్బంది పడాల్సి వస్తుందని ప్రజా సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు కంప్లైంట్ చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. అది ఒక రాంపూర్ ఏరియాలో 38 ఎకరాల్లో డంపింగ్ యార్డు నిర్వహిస్తుండ్రు. ఈ పట్టణం అంతా మనం చూసినట్లయితే ఈ డంపింగ్ యార్డు ఒకటే సరిపోదు. దీనివల్ల అన్ని వెహికల్స్ ఒకే సైడ్ వెళ్ళడం వల్ల కూడా ఒకే కాడ రోజు అక్కడ వేయడం కూడా టైం సరిపోలేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ లేక ఈ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ కానీ ఇద్దరు కలిసేసి వెంటనే డంపింగ్ యార్డును ఇంకో 2, 3 ఎన్ని అవకాశాలు ఉంటాయి పక్కపక్కన ప్రాంతాల్లో భూమి సేకరించేసి వాటికి డంపింగ్ యార్డు కోసం వెంటనే కేటాయించాలి. చెత్త వ్యర్థాలు శుద్ధి చేసేందుకు బయోమైనింగ్ యంత్రాలను అమర్చే పనులు కొనసాగుతున్నాయని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. 353 స్వచ్ఛ ఆటోస్ ద్వారా ఇంటింటి చెత్త సేకరణ జరుగుతుంది. అదేవిధంగా కమర్షియల్ కలెక్షన్స్ కూడా కాంపాక్టర్స్ వెహికల్స్ డంపర్ ప్లేసెస్ ద్వారా కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇంతకుముందు డైరెక్ట్ డంప్ యార్డ్కి వెళ్ళేది, ఇప్పుడు 2 ట్రాన్స్ఫర్ స్టేషన్స్ ఎస్టాబ్లిష్ అవ్వడం వల్ల ఒకటి పోతన్ నగరు, 2 బాలసముద్రం ద్వారా వాటితో అక్కడికి స్వచ్ఛ ఆటోస్ అక్కడికి పోవడం, అక్కడి నుంచి మనం పోర్టేబుల్ కాంపాక్ట్ సిస్టమ్ ద్వారా మనం డంప్ యార్డ్కు తరలించడం జరుగుతుంది. దాదాపుగా మనకు 2,55,000 హౌస్ హోల్డ్ల ఇంట్ల నుంచి చెత్త సేకరణ జరుగుతుంది. మోర్ దెన్ 99% మన చెత్త సేకరణ 100% రోజు డైలీ చెత్త సేకరణ జరుగుతుంది. గ్రేటర్ అధికారులు, ప్రజాప్రతినిధులు డంప్ యార్డుతో నగరవాసులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవడమే కాదు బయోమైనింగ్ పై దృష్టి సారించాలని కోరుతున్నారు. మెదక్ జిల్లాలో వరి కోత పూర్తయిన రైతులు తమ పంట పొలాల్లోని వ్యర్థాలను, వరి కొయ్యలను తగలబెడుతున్నారు. వరి కొయ్యలను తగలబెట్టడం వల్ల భూమిలో పంటకు మేలు చేసే సూక్ష్మజీవులు, వానపాములు చనిపోతాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. అవగాహన లేక రైతులు కొయ్యలను కాల్చుతూ అటు వారి పొలానికి, ఇటు పర్యావరణానికి హాని తలపెడుతున్నారు. వరి కోతలయ్యాక మిగిలిన కొయ్యలను కాల్చేస్తూ పర్యావరణానికి హాని తలపెట్టడమే కాదు పొలంలో సారం పోగొట్టుకుంటున్నారు రైతులు. కొయ్యలను కాల్చడం వల్ల భూమి లోపల సేంద్రీయ కర్బనం దెబ్బతింటుందని చెబుతున్నా పట్టించుకోవడం లేదు. రైతులు కొయ్యలు తగలబెట్టడం ద్వారా వాతావరణ కాలుష్యం పెరగడంతో పాటు భూమి భౌతిక స్థితి కూడా దెబ్బతింటుందని చెబుతున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. వ్యవసాయ భూమి నీటిని నిలుపుకునే శక్తిని కోల్పోతుందంటున్నారు. రైతులు పంట అవశేషాలు తగలబెట్టకుండా భూమిలో కలయిదున్నాలని పలువురు అధికారులు సూచిస్తున్నారు. వరి కొయ్యలు భూమిలోనే దున్నితే సేంద్రియ కర్బన పదార్థం పెరిగి నేల గుల్లబారుతుంది. నేలలో సేంద్రియ కర్బన పదార్థం పెరగడం ద్వారా పంటకు మేలు చేసే సూక్ష్మజీవులు, వానపాముల సంతతి పెరుగుతుంది. తద్వారా పంట దిగుబడి పెరిగే అవకాశం ఉంది. నీటిని నిలుపుకునే శక్తి కూడా పెరగడం ద్వారా రైతులు తక్కువసార్లు పంటకు నీటిని అందించవచ్చంటున్నారు. కానీ జిల్లాలో ఎక్కడ చూసినా వరి పొలాలన్నీ మంటలు, దట్టంగా కమ్ముకున్న పొగలతోనే కనిపిస్తున్నాయి.
మనం అది అంటేటప్పుడు ఆ పొగలోనే రైతులం ఉంటాము కాబట్టి రైతులకు కూడా ఆ పొగ అంతా ముక్కులోకి నోరులోకి వెళ్ళి శ్వాసకోశ సంబంధ వ్యాధులు మరియు ఊపిరితిత్తుల పాడైపోవడం వంటి రోగాలు వస్తాయి. కావున దీన్ని అంటపెట్టకపోవడమే రైతులకు మేలు, ఆరోగ్యంగా ఉంటారు. కావున కొయ్యగాళ్ళు మురుగబెట్టుకొని దున్నుకోవడమే చాలా మంచి పద్ధతి. పొలంలో వరి అవశేషాలను కాల్చడం ద్వారా కేవలం స్థూల పోషకాలే కాకుండా సూక్ష్మ పోషకాలు కూడా దెబ్బతింటాయి. కొయ్యలను కాల్చడం వల్ల శ్వాస సంబంధ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు పంట వ్యర్థాలను కాల్చకుండా నేలలో కలయి దున్నాలని సూచిస్తున్నారు అధికారులు. నేలలో కలయి దున్నిన పంట వ్యర్థాలు త్వరగా కుళ్లిపోవడానికి 50 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్తో పాటు 15 కేజీల యూరియాను వేసుకోవాలని చెప్తున్నారు. అలా చేస్తే వరి కొయ్యలు త్వరగా కుళ్లిపోయి సేంద్రీయ కర్బన పదార్థంగా మారే అవకాశం ఉంది. అదేవిధంగా వేస్ట్ డీకంపోజర్ ద్రావణాన్ని పంట వ్యర్థాలపై చల్లి కల్టివేటర్తో గానీ రోటోవేటర్తో గానీ కలిగి దున్నినట్లయితే వేగంగా కుళ్లిపోయి సేంద్రీయ కర్బన పదార్థంగా మారే అవకాశం ఉంది. పోయినసారి మాకు వ్యవసాయ శాఖ వాళ్ళు వచ్చి వరి కొయ్యకాలు అంటిపెట్టొద్దని చెప్పారు. మేము అంటిపెట్టలేదు. అంటిపెట్టకపోతే మాకు చాలా ఇబ్బంది అయింది. కేజీవిల్కు తట్టడము, రూటివేటర్కి తట్టడము అట్లాంటిది బాగా అయింది. ఎక్కడెక్కడనే ఎత్తులు వంపులు చేసిపోయిండు డ్రైవరు. మళ్ళీ మాకు నూకడానికి కూలీలు పట్టిరు. ఇప్పుడు ఇట్లా అంటిపెడితేనేమో మాకు కొంచెం అట్లా ఈజీగా ఉంటుందని వరి కొయ్యకాలు అంటిపెట్టినాం. భూమిని దున్నే సమయంలో వరి కొయ్యలు అడ్డం వస్తాయని, నాటు వేసేటప్పుడు పొలాన్ని సమానంగా దున్నడానికి వీలు పట్టం లేదని రైతులు చెబుతున్నారు. వరి కొయ్యలను కాల్చుకుంటే మళ్లీ నాటు వేసేటప్పుడు కూలీల ఖర్చు పెరుగుతుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. కొయ్యలను కాల్చకపోతే పొలంలోని ఒడిపిలి అనే గడ్డి మొక్క పెరుగుతుందని రైతులు కొయ్యలను కాల్చడానికి మొగ్గు చూపుతున్నారు. వరి కొయ్యకాలు అంటిపెట్టకపోతే చేను పుట్టది, పుల్లసీలుతుంది. పుల్లసీలి మొత్తం చేను ఎర్రగా ఉంటుంది. అందుకొరకు పెడుతున్నాం. నాగన్న తట్టుకొని తెప్పలు వచ్చి ఈడింత తెప్ప ఆడింత తెప్ప అవుతుందని అంటిపెట్టడు. కొయ్యకాలు ఏదో కుల్లి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేయడం వల్ల కుల్లి సేంద్రియ ఎరువు లెక్క మొక్కకు కూడా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా రైతులకు నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే దయచేసి కాలబెట్టకండి, పొలంలో దున్నేయండి. ఒకవేళ కుళ్ళని ఎడల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ చల్లినతో కుళ్ళుతుంది, సేంద్రియ ఎరువుగా మొక్కకు ఉపయోగపడుతుంది. ఓవైపు పర్యావరణానికి, మరోవైపు పొలానికి హానికరంగా మారిన కొయ్యలు కాల్చే పద్ధతిని రైతులకు అవగాహన కల్పించడం ద్వారా మాన్పించవచ్చని, ఆ దిశగా వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి మొదలైన అయ్యప్ప స్వామి భక్త బృందం శబరిమల మహాపాదయాత్ర 27వ రోజుకు చేరుకుంది. గురుస్వాములు ఆర్ఎల్ నాయక్, నవీన్ యాదవ్, శ్రీకాంత్, సుధాకర్, రింకు స్వాముల ఆధ్వర్యంలో పాదయాత్ర కొనసాగుతుంది. ఇవాళ సేలం నుంచి అంతలూరు చేరుకున్నారు స్వాములు. ఇవాళ రాత్రి పుదుచత్రంలో బస చేయనున్నారు. అడుగడుగున నోట స్వామి శరణఘోష శరణఘోష. ఇల్లు తల్లిదండ్రులొదిలి భార్య పిల్లల బంధమొదిలి కానల్లో కాలి నడక సాగయాత్ర సాగయాత్ర. అయ్యప్ప స్వామి భక్త బృందం గురుస్వాముల వెంట యాత్ర. కన్ని కత్తి గంట గదా పెరు స్వాముల జంట యాత్ర. మునుపెన్నడు చూడనిది దివ్య యాత్ర. వేణుగోపాలు సుశీల్ గురు స్వామి చూపిన యాత్ర పాదయాత్ర. సన్నిధికి పాదయాత్ర. శరణం స్వామి శరణం శరణం స్వామి శరణం శరణం స్వామి శరణం శరణం స్వామి శరణం. తల్లి ఆరోగ్యం బాగలేక ఒక కొడుకు ఆ స్వామిని వేడుకొనగా సాగించిన కాలినడక. ఇవి బులెటిన్ అప్డేట్స్.